హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో నార్మల్గా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది మామూలుగా ఫర్టిలిటీ కపుల్స్కి ఫీమేల్కి మనము చెక్ చేస్తామన్నమాట. సో ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఏమన్నా ఫర్టిలిటీ వైపు ప్రభావం చూపుతాయంటే డెఫినెట్లీ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఫర్టిలిటీ మీద ప్రభావం చూపుతుందన్నమాట. ప్రొలాక్టిన్ అంటే ఏంటి అంటే, ప్రొలాక్టిన్ అనేది ఒక హార్మోన్ అనమాట. నార్మల్గా ఏంటంటే బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ అనే ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది. సో ఆ బ్రెయిన్ బేస్లో ఉన్న ఈ గ్లాండ్ దగ్గర నుంచి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ దేనికి అవసరం అంటే, నార్మల్గా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ బ్రెస్ట్ డెవలప్మెంట్కి అంటే మిల్క్ ప్రొడక్షన్కి ప్రిపేర్ అవుతుంది అనమాట. ఆ తర్వాత బేబీ డెలివరీ అయ్యాక మిల్క్ ప్రొడక్షన్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇదే కాకుండా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అది ఈవెన్ ఫర్టిలిటీ మీద ప్రభావం చూపుతుంది. ఎట్లా అంటే, నార్మల్గా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది ఇప్పుడు మామూలుగా ఎగ్ రిలీజ్ అవ్వడానికి, అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ముందు ఎగ్ పెరగడము, ఆ తర్వాత ఎగ్ రిలీజ్ కావడం, వీటికి సంబంధించి ఏవైతే హార్మోన్స్ ఉంటాయో ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ని సప్రెస్ చేస్తాయి. సో ఈ సప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు. దానివల్ల అండం అనేది టైంకి రిలీజ్ కాకపోవడము, సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి పీరియడ్స్ అనేది కూడా ఇర్రెగ్యులర్ అవుతాయి. అదే కాకుండా ఒక్కొక్కసారి ఆ పీరియడ్స్ అనేది కంప్లీట్గా కూడా స్టాప్ అయిపోవచ్చు, దాన్ని ఎమెనోరియా అని అంటాం. సో ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ సో ఎక్కువ ఉన్నాయా లేదా అనేది మనం మామూలుగా సింపుల్ ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ దెన్ ఈ హార్మోన్ లెవెల్స్ అనేది దేనివల్ల ప్రభావం అవుతాయంటే, ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల ప్రభావం అవ్వచ్చు, లేదంటే నార్మల్గా మనం చూస్తాం ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా వాళ్ళకి ఆ ప్రొలాక్టిన్ హార్మోన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అలాగని కొంతమంది మందులు వాడినప్పుడు, అంటే సైకలాజికల్ డిజార్డర్స్ అంటే కొన్ని యాంటీ సైకోటిక్స్ అంటే డిప్రెషన్ కోసం అట్లా వాడినప్పుడు, లేదంటే థైరాయిడ్ హార్మోన్స్ కూడా సరిగ్గా లేనప్పుడు కూడా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఏమైనా పిట్యూటరీ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ అంటే మెయిన్గా పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది కదా, అక్కడ ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ కావచ్చు. అండ్ కొన్ని సందర్భాల్లో తక్కువ కూడా ఉండొచ్చు. సో ఇది మనం ఏంటంటే ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి సింపుల్గా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మేనేజ్ చేసి ఆ హార్మోన్ లెవెల్స్ని కనుక మనం నార్మలైజ్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రావడం ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.